హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులైతే చేయకండి. స్నానం చేసేటప్పుడు నేరుగా తలపై చల్లని నీళ్లను పోయవద్దు. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిపుణుల ప్రకారం తల మీద చల్లటి నీళ్లు పోస్తే మన శరీరంలోని నాడీ వ్యవస్థ పాడైపోతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ నీళ్లను కాళ్ళతో ప్రారంభించాలి. ప్రతిరోజు మనం స్నానం చేయడానికి సబ్బు మరియు షాంపూను వాడుతాము. కానీ ఈ సబ్బు మరియు షాంపూను పదే పదే ఉపయోగించకూడదని మీకు తెలుసా? ఎందుకంటే వీటిలో మన శరీరానికి హాని కలిగించే రసాయనాలను చాలా కలిగి ఉంటాయి. వీటి వినియోగాన్ని తగ్గించండి. సాధారణంగా ఎవరైనా చలికాలంలో వేడి వేడి నీటితో స్నానం చేస్తారు. గోరువెచ్చని నీరు అయితే పర్వాలేదు. అలా కాకుండా ఎక్కువగా ఉండే వేడి నీటితో స్నానం చేస్తే మీ శరీరంపై ముడతలైతే త్వరగా వస్తాయి. దీని కారణంగా మీ వయసు కంటే ముందే మీ చర్మంలో వృద్ధాప్యం కనిపించడం మొదలవుతుంది. స్నానం చేసిన తర్వాత కూడా శరీరాన్ని టవల్తో బలంగా రుద్దకూడదు. ఇలా గట్టిగా రుద్దడం వలన మీ శరీరంపై ఉండే తేమ పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల మన చర్మం పొడిబారిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.